హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు స్వీట్ కార్న్స్ తోటి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేస్తే మీ పిల్లల కోసం మీరు కూడా ఇంట్లోనే మంచి స్నాక్స్ చేసి పెట్టచ్చు. దీనికోసం అయితే ముందుగా నేను ఒక కడాయి తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఆనియన్స్, కొంచెం ఉడికించి తీసుకున్న పచ్చి బఠానీ అండ్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు స్వీట్స్ కార్న్ తోటి సమోసా లాగానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా ఉంటుంది. ఇది దీంట్లోనే ఇప్పుడు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనకు రుచికి సరిపడా సాల్ట్, అలాగే మన రుచికి సరిపడా కారం కూడా దీంట్లోనే ఇప్పుడు మనం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేటట్టుగా కలుసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యడానికి నాకైతే ఒక 5 minutes టైం పట్టింది. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే 1 cup ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇష్టమే అనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇది మనం కొంచెం గట్టిగా అంటే పూరి పిండిలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు ఒక 5 minutes పక్కన పెట్టుకోవడం వలన మనం చేసుకున్న ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత ఈ పిండి ముద్దని చిన్న చిన్నగా బాల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చేసుకున్న ఈ చిన్న చిన్న పిండి ముద్దల్ని మనం చిన్నగా పూరిలాగా ఒత్తుకోవాలి. మనకి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి. ఒకవేళ మన గుండ్రంగా రాకపోతే ఒక ప్లేట్ అన్నా ఒక గిన్నె సపోర్ట్ అన్నా మొత్తం రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మనకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి. వాళ్ళ రౌండ్గా రాకపోతే ఇలా ఒక ప్లేట్ అన్నా ఒక గిన్నె తీసుకొని రౌండ్గా కట్ చేసుకుంటే ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా అనిపిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇలా మొత్తం మనం చేసుకున్న మొత్తం పిండి అవి బాల్స్ ఉన్నాయి కదా, వాటితో మొత్తం ఇలాగే చపాతీలాగా లేదా పూరిలాగా చిన్నగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క పూరిలాగా ఒత్తుకున్నాం కదా, ఒక్కొక్క తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మనం స్వీట్ కార్న్ రెసిపీ ఉంది కదా, దాన్ని ఇందులో ఒక్కొక్క స్పూన్ సరిపోయేంతగా ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ మొత్తాన్ని మనం జాయిన్ చేసుకోవాలి. మనం స్వీట్ రెసిపీ కజ్జికాయలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే మొత్తం ఆ చివర ఈ చివర కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మీకు విడిపోతున్నట్టుగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి తీసుకొని వాటర్ కలిపి జాయిన్ చేసుకోవచ్చు, అలా కూడా వస్తుంది. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను మీకు. సేమ్ మనం కజ్జికాయలు ఎలా అయితే చేసుకుంటామో ఇవి కూడా అలాగే చేసుకోవాలి. స్వీట్ అంటే పిల్లలు సాయంత్రం అంతా ఇష్టపడరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ అంటే నచ్చిన పిల్లలు ఉండరు కదా, స్వీట్స్ కార్న్తో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం జాయిన్ చేసుకొని మనం ఎన్ని అయితే పూరిలాగా ఒత్తుకొని పెట్టుకున్నామో అవన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం చేసుకున్న ఈ రెసిపీ ఉంది కదా, ఇవి మొత్తం ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్స్ కార్న్ తోటి కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి. వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.